నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రాష్ట్రంలో మహిళలకి వర్క్ ఫ్రం హోం విధానాన్ని ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని సీఎం చంద్రబాబు వెల్లడి. స్టెమ్ కోర్స్ మహిళలకి శుభాకాంక్షలు తెలిపిన సీఎం. స్టెమ్ కోర్స్ రంగాల్లో వృద్ధి అవకాశాలను కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టీకరణ. మరో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటే లక్ష్యంగా పవన్ దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలను సందర్శించనున్న వైనం. రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వెల్లడి. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనని గెలిపించాలని కోరిన వైనం. పౌర్ణమిని పురస్కరించుకుని భక్తులతో కిక్కిరిసిన ఇంద్రకీలాద్రి. దుర్గా మల్లేశ్వర స్వామివార్ల గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఆద్యంతం కన్నుల పండుగగా సాగిన వైనం. గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పెద్దెత్తున పాల్గొన్న భక్తులు. రాష్ట్రంలో మహిళలకు వర్క్ ఫ్రం హోం విధానాన్ని ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. కోవిడ్ అనంతరం పరిణామాలు, అందుబాటులో ఉన్న సాంకేతికత వర్క్ ఫ్రం హోం ప్రాముఖ్యతను పెంచాయని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ జీసీసీ పాలసీ 4.0 ఆ దిశగా గేమ్ చేంజర్ కానుందని చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రంలో మహిళలకి వర్క్ ఫ్రం హోం విధానాన్ని ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. స్టెమ్ కోర్సు మహిళలకి శుభాకాంక్షలు తెలిపిన సీఎం సైన్స్ రంగంలో విజయాలు సాధిస్తున్న మహిళలకి అభినందనలు తెలిపారు. స్టెమ్ కోర్సు రంగంలో వృద్ధి అవకాశాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కోవిడ్ అనంతరం పరిణామాలు, అందుబాటులో ఉన్న సాంకేతికత వర్క్ ఫ్రం హోం ప్రాముఖ్యతను పెంచాయని చెప్పారు. రిమోట్ వర్క్, కోవర్కింగ్ స్పేస్, నైబర్హుడ్ వర్క్ స్పేస్ వంటి కాన్సెప్ట్లు అనువైన ఉత్పాదక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయని తెలియజేశారు. అలాగనే ఇలాంటి కార్యక్రమాలు మెరుగైన పని, జీవిత సమతుల్యతను సాధించడంలో సహాయపడతాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ జీసీసీ పాలసీ 4.0 ఆ దిశగా గేమ్ చేంజర్ కానుందని చంద్రబాబు తెలిపారు. జీఎస్టీపీ చాలా స్పష్టంగా మేమంతా డిస్కస్ చేశాం, చాలా క్లారిటీ ఇచ్చాం. 15% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ వస్తే తప్ప మనం అనుకున్న ఎకానమీ సర్వైవ్ కాదు. అదే మరి యాస్పిరేషన్స్ ఆర్ వెరీ హై. ఆ యాస్పిరేషన్స్ ను ఫుల్ఫిల్ చేయాలంటే మనం గ్రోత్ కూడా 15% ఉండాల్సిన అవసరం. దానివల్ల చాలా ఫ్లెక్సిబిలిటీస్. వన్ ఈజ్ రెవెన్యూ రియలైజేషన్. ఒకటి, మనం ఏదైనా బారో చేయాలన్న డబ్బులు చేయడం, మనం కట్టవలసినటువంటి అప్పులు కానీ ఇంట్రెస్ట్ కానీ పే చేయడం ఎన్ని అవసరం ఉంటాయి. కాబట్టి దయచేసి ఇది సీరియస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన రెడ్రెసల్ గ్రీవెన్సెస్ ఎక్కువ ఏ డిపార్ట్మెంట్లో వస్తే ఆ డిపార్ట్మెంట్ సరిగా పనిచేయనట్లు లెక్క. కారణాలు ఏమైనా కావచ్చు, అది హిస్టారికల్ రీజన్ కావచ్చు, ప్రజెంట్ రీజన్ కావచ్చు, లేకపోతే డాక్యుమెంట్స్ ఫోర్జరీ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ వీ హ్యావ్ టు ఫైండ్ ఎ సొల్యూషన్. హౌ టు ఫైండ్ ఎ సొల్యూషన్. ఒకవేళ అవసరత రిఫార్మ్స్ కానీ వేరియస్ అటెంప్ట్స్ పెట్టాలి. నాకు కూడా ఇది ఒక ఛాలెంజ్. 3 డిపార్ట్మెంట్లోనే మ్యాక్సిమం 2 డిపార్ట్మెంట్లు లా అండ్ ఆర్డర్లో పెద్దగా వీళ్ళు చేసేది ఏంటి, దాన్ని అంతా డిస్పోజ్ చేయడం, కంట్రోల్ చేయడం. మ్యాక్సిమం వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ అన్ని రెవెన్యూలో వచ్చాయి. రెవెన్యూ నుంచి లా అండ్ ఆర్డర్కి షిఫ్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది. లిటిగేషన్లో భూ కబ్జాలు కానీ ఇవన్నీ వస్తున్నాయి. ఇంకొక పక్కన దీన్ని మీరు ఏ విధంగా మినిమైజ్ చేస్తారు, ఏ విధంగా కంట్రోల్ చేసుకుంటారు అనేది మీ అందరికి వదిలిపెడుతున్నాను. మీరు ఆ అడ్మినిస్ట్రేషన్లో ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకొని దీన్ని మనం కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. పర్సెప్షన్ ట్రాకింగ్, ఆల్ సోర్సెస్, ఏ సోర్స్ ఉంటే ఆ సోర్స్. డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హైందవ ధర్మ పరిరక్షణ, సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటే లక్ష్యంగా పవన్ దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలను సందర్శించనున్నారు. ఈ మేరకు ఈ రోజు ఉదయం హైదరాబాద్ నుంచి కేరళ రాష్ట్రంలోని కొచ్చిన్కు బయలుదేరి వెళ్లారు. కొచ్చి సమీపంలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని ఆయన దర్శించుకున్నారు. అలానే ఈ యాత్రలో భాగంగా కేరళ, తమిళనాడు రాష్ట్రంలోని ప్రసిద్ధ దేవాలయాలను పవన్ దర్శించుకోనున్నారు. ఇక ఈ 3 రోజుల యాత్రలో కేరళ, తమిళనాడులోని 7 క్షేత్రాలను సందర్శించనున్నారు. వాటిలో అనంత పద్మనాభ స్వామి, మధుర మీనాక్షి, శ్రీ పరుశ రామస్వామి, అగస్త్య జీవ సమాధి, కుబేశ్వర దేవాలయం, స్వామి మలై, తిరుత్తై, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు ఉండగా గతంలో మొక్కుకున్న మొక్కులు కూడా పవన్ తీర్చుకోనున్నారు.
വെച്ചിട്ട് ഇവിടെ വെച്ചിട്ടാണ്. రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపించాలని ఆయన కోరారు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని ఆకాంక్షిస్తూ టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కానూరు విఆర్ సిద్ధార్థ కళాశాల గ్రౌండ్లో పడమట ఇండోర్ స్టేడియంలో కూటమి నేతలతో కలిసి ఆలపాటి పట్టభద్రుల్ని కలుసుకున్నారు. పట్టభద్రుల స్థానానికి తనను గెలిపించవలసిన ఆవశ్యకతను ఆలపాటి వారికి వివరించారు. శాసనమండలిలో ప్రజాగళాన్ని వినిపించేందుకు తనకు అవకాశం కల్పించాలని కోరారు. గద్దె క్రాంతి మాట్లాడుతూ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి అయిన ఆలపాటిని శాసనమండలికి పంపడం ద్వారా సమాజానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్దలందరినీ కలిశారు, పెద్దలందరినీ కలిశారు. చిన్న
పౌర్ణమిని పురస్కరించుకొని ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడింది. ఉదయం గంగా పార్వతి సమేతుడైన మల్లేశ్వరుడు పురవీధుల్లో ఊరేగారు. మంగళ వాయిద్యాలు, మేళ తాళాల నడుమ ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొన్నారు. పౌర్ణమిని పురస్కరించుకొని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఆద్యంతం కన్నుల పండగగా సాగింది. ఉదయం గంగా పార్వతి సమేతుడైన మల్లేశ్వర స్వామి పురవీధుల్లో ఊరేగుతూ భక్తుల్ని కటాక్షించారు. దుర్గగుడి ఘాట్ రోడ్డు వద్దనున్న కామధేను అమ్మవారి ఆలయం నుంచి గిరి ప్రదక్షిణ కార్యక్రమం ప్రారంభమైంది. గంగా పార్వతి సమేత దుర్గా మల్లేశ్వర స్వామి వాళ్ళ ఉత్సవ మూర్తులకి ఆలయ ఈవో, అర్చకులు, పూజాధికారులు నిర్వహించారు. అనంతరం అర్చకులు కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణని ప్రారంభించారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రచార రథం కుమ్మరిపాలెం సెంటర్ నుంచి వివిధ ప్రాంతాల మీదుగా మల్లికార్జున మహామండపానికి చేరింది. కార్యక్రమంలో వైదిక కమిటీ సభ్యులతో పాటు దేవస్థానం అధికారులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. పాపం అంతా కూడా ఈ భౌతికమైనటువంటి శరీరంలో నిక్షిప్తమైపోతున్నది. అటువంటి నిర్మూలన కావాలి అంటే అమ్మవారి యొక్క జగన్మాత యొక్క సేవ చేయాలి. ఆవిడ సేవ చేయటం వల్ల ఈ శరీరంలో ఉండేటటువంటి మాలిన్యం అంతా కూడాను నిర్మూలన అయ్యి తేజోవంతమైనటువంటి యశస్సు, ఆయుష్, ఆరోగ్యము కలుగుతాయి. ఈ మాఘ పూర్ణిమ విశేష పర్వదినం సందర్భంగా మనం ఇక్కడ జరిపేటటువంటి ప్రదక్షిణ కార్యక్రమం అత్యంత వైభవపేతమైనటువంటిది. అందున ఈరోజు మాఘ పూర్ణిమ విశేష పర్వదినం. ఈ పర్వదినం నాడు దుర్గామల్లేశ్వరుల యొక్క గిరి ప్రదక్షిణలో పాల్గొనడం వల్ల సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. ఈ గిరి ప్రదక్షిణ రథం ఎంత దూరం అయితే వెళ్తుందో, ఎంత ప్రదేశం అయితే నడుస్తూ ఉంటుందో ఆ ప్రాంగణం అంతా కూడా అత్యంత శోభాయమానంగా ఉంటుంది. దానికి ద్విగుణీకృతమైనటువంటి యొక్క యోజనాల దూరం పాడి పంటలతో ఉండి భక్తకోటి అందరికీ కూడాను ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి. అటువంటి గిరి ప్రదక్షిణలో 50 మంది భక్తులు అందరూ కూడాను పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాల్సిందిగా మనవి చేస్తూ అమ్మవారి యొక్క ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా సాగింది. 5 రోజుల పాటు జరిగే పెద్ద తిరునాళ్లలో భాగంగా తొలి రోజు దీక్షదారులు అమ్మవారికి పెద్ద సంఖ్యలో ఇరుముడిని సమర్పించుకున్నారు. అనంతరం రాత్రికి అమ్మవారి కళ్యాణం అంగరంగ వైభవంగా సాగింది. స్థానిక ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య దంపతులు స్వామివార్లకు తిరునాళ్ల సందర్భంగా ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలను విద్యుత్ దీపాలు, పూలతో అందంగా అలంకరించారు. రంగురంగుల విద్యుత్ దీపాలు, వివిధ పత్ర పుష్పాలతో సుందరంగా అలంకరించిన కళ్యాణ వేదికపై శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ కళ్యాణ వేడుక వైభవంగా సాగింది. ఈ మహోత్సవాన్ని భక్తులు కన్నులారా తిలకించారు. మంగళవారం రాత్రి 9:32 ఆశ్లేష నక్షత్రయుక్త కన్యాలగ్న పుష్కరాంశం నందు భక్తుల జయ జయ ద్వానాల నడుమ కళ్యాణోత్సవం జరిగింది. విద్యుత్ దీపకాంతులతో శోభిల్లుతున్న ఆలయ ప్రాంగణం బయట ఖమ్మంనకు చెందిన కళాకారులు ప్రత్యేకంగా నిర్మించిన మండపంలో వేద పండితుల మంత్రోత్సరణ సాక్షిగా అమ్మవారు స్వామివార్ల కళ్యాణ ఘట్టం కమనీయంగా సాగింది. ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అలాగనే కళ్యాణ పీటలపై శ్రీ తిరుపతమ్మ అమ్మవారి వంశీకుల తరపున కొల్లా వెంకట చంద్రమౌళి దంపతులు, గోపయ్య స్వామి వంశీకుల తరపున కాకాని వెంకట శ్రీనివాసరావు దంపతులు, ఆలయ ఈవో BHVSN
కిషోర్ కుమార్, నందిగామ ఏసీపీ తిలక్ దంపతులు కళ్యాణంలో కూర్చొని వేడుక జరిపించారు. కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు విశేషంగా తరలివచ్చారు. పాతబస్తీ బ్రాహ్మణ వీధి వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారి రథ ఊరేగింపు కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. ఇందులో భాగంగా స్వామివారికి కొన్ని రకాలైన ప్రత్యేక పూజలు దేవస్థాన ఈవో సన్యాసిరావు ఆదేశాల మేరకు ఆలయ అర్చక స్నానములు నిర్వహించారు. ఉభయదాత సురేష్ దంపతుల చేత అర్చక స్వాములు ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు చేయించి కళాకారులు నృత్య రూపం ప్రదర్శిస్తూ ఉండగా ఊరేగింపుగా తీసుకొచ్చి రథంలో ప్రత్యేక వేదికపై ఉంచారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత భక్తులు గోవింద గోవింద అంటూ భజన పాటలు పాడుతుండగా ఆలయం వద్ద నుండి శ్రీవారి రథం బయలుదేరింది. నగర ప్రధాన పురవీధుల గుండా సాగిన శ్రీవారి రథం తిరిగి ఆలయాన్ని చేరుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు కె విద్యాధర్ రావు విచ్చేశారు. పాతబస్తీ బ్రాహ్మణ వీధి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారికి అత్యంత ఘనంగా కళ్యాణాన్ని శ్రీరామచంద్రమూర్తి అత్యంత నియమనిష్టలతో నిర్వహించారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆలయ అర్చక స్వాములు అత్యంత నియమనిష్టలతో ఉత్సవమూర్తులని వేదికపై ప్రతిష్ఠింపచేసి ఉభయదాతల్ని స్వామివారి ముందు కూర్చోపెట్టారు. వైకానస సాంప్రదాయ పద్ధతిలో అర్చక స్వాములు మంత్రోచ్చరణ ఉచ్చరిస్తూ ఉండగా స్వామివారికి అధిక సంఖ్యలో భక్తులు వీక్షిస్తూ ఉండగా కళ్యాణ వేడుకలు కడు రమణీయంగా నిర్వహించారు. కార్యక్రమానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా అర్చక స్వాములు మాజీ మంత్రికి స్వామివారి ఆశీస్సులు అందజేసి ప్రసాదాలను పంపిణీ చేశారు. దేవస్థానం ఈవో సన్యాసరావు మాట్లాడుతూ శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారికి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించామని తెలియజేశారు. ఈ మహోత్సవాలు పరిసమాప్తమయ్యే వరకు భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందవలసిందిగా ఆయన భక్త కోటికి విజ్ఞప్తి చేశారు. 3 రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహించే మాదిరిగానే ఈ సంవత్సరం కూడా స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించామని దేవస్థానం ఈవో ఎన్ సన్యాసిరావు తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించి ఆశీస్సులు పొందారన్నారు.
గోవింద జయ శ్రీమన్నారాయణ. బ్రాహ్మణి వీధి వేయించేసి ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాల్లో అంతర్గతంగా ఇవాళ రథోత్సవం జరుగుతోంది. ఈ రథోత్సవంలో ఒక ప్రత్యేకమైన విశేషం ఉంది. ఏమిటయా అని చెప్పంటే, రథంతరే హరిం దృష్ట్యా పునర్జన్మ నవిష్యతి అని చెప్పి ఆగమ శాస్త్రంలో, వైఖానస ఆగమ శాస్త్రంలో చెప్పబడి ఉంది. అంటే రథంలో ఉండేటువంటి శ్రీమన్నారాయణుని ఎవరైతే ఆ హరిని దర్శిస్తారో వాళ్ళకి పునర్జన్మ ఉండదు అని చెప్పి ఆగమ శాస్త్రంలో చెప్పబడి ఉంది. కాబట్టి అన్ని ఉత్సవాల్లో కన్నా రథ ఉత్సవం గొప్పదైనటువంటిది. స్వామిని దర్శించినంత మాత్రానే మోక్షం కలుగుతుంది. అట్లాంటి ఉత్సవాన్ని స్వామి అందరూ కూడా తనను దర్శించి రాలేనటువంటి ముసలాముతగా పిల్లలు వీళ్ళందరూ ఉంటారు, వాళ్ళందరినీ కూడా అనుగ్రహించే నిమిత్తంగానే ఈ ఉత్సవాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అందులో రథోత్సవం ఉత్తమమైనటువంటిది. ఎవరైతే స్వామిని దర్శిస్తారో వాళ్ళందరికీ కూడా సులభంగా మోక్షాన్ని అనుగ్రహిస్తాడు. గోవింద. పురాతనమైన దేవాలయం విజయవాడ మహానగరంలో బ్రాహ్మణ వీధిలో వేంచేసినటువంటి ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క రథోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా తీర్చిదిద్ది ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులు కావచ్చు, ప్రధాన అర్చకులు కావచ్చు, భక్తులు కావచ్చు, అనేక మందికి ఈ ఒక్క దేవస్థానంలో ఒక ప్రత్యేకత ఉంటది. ఎవరైతే ఏ విషయాన్ని అయితే మొక్కుకుంటారో ఆ విషయం ఖచ్చితంగా జరుగుతుంది. నేను అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ తెప్పోత్సవం చేస్తున్నాను. ఈ రోజు వరకు కూడా ఆ తెప్పోత్సవ వైభవాన్ని నేను చేయడానికి ఆ భగవంతుడు అవకాశం కల్పించాడు. అలాగే ఇక్కడ ఏదైతే మొక్కుకుంటారో ఆ యొక్క కోరికలు భగవంతుడు ఖచ్చితంగా తీర్చుతాడనే నమ్మకం నాకు అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి అనుభవం ప్రకారం చెప్తున్నాను. ఆ సందర్భంగా ఈ రోజు రథోత్సవం జరగడం చాలా సంతోషం. ఎవరైతే పాల్గొన్నారో వారికి, చూసిన వారికి ఆ భగవంతుడు ఆశీస్సులు ఎల్లవెల్లా ఉండాలని మనస్ఫూర్తిగా. విజయవాడ నగరంలో వేంచేసి ఉన్న అతి పురాతనమైన ఆలయాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఒకటిగా విరాజిస్తుంది. ఇది కళ్యాణం అంతా కూడా దాతల సహకారంతో చేయడం జరుగుతుంది. ఈ రోజు రథోత్సవం అంతా కూడా శ్రీ గర్రే సురేష్ అనే దాత ద్వారా నా పక్కన నిల్చున్నారు, దీని ద్వారా జరుగుతుంది. అత్యంత వైభవపేతంగా ఇవన్నీ చేయడానికి దాతలందరూ కూడా సహకరిస్తారు. భక్తులందరూ కూడా గురిగా వచ్చి మా ధర్మకర్త మండలి సూచనల మేరకు అంతా కూడా సవ్యంగా జరిగింది. రేపు తెప్పోత్సవం జరుగుతుంది. పొద్దున ఉదయం చక్రస్నానం, సాయంత్రం తెప్పోత్సవం జరుగుతుంది. ఈ తెప్పోత్సవానికి శ్రీ కొనకళ్ళ విద్యాధరరావు గారు వాళ్ళు సోదరులు ఇద్దరు కూడా దాతలుగా ఉన్నారు. ఈ కార్యక్రమంలో అందరూ కూడా 13వ తారీఖున జరిగే పుష్పయాగానికి హాజరయ్యి తీర్థ ప్రసాదాలు తీసుకుని స్వామివారి కృపక పాత్రలు అవ్వాలని విజయవాడ నగర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం బ్రాహ్మణ వీధిలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి, ఈ స్వామి వారు నాకు ప్రతి సంవత్సరం 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి ఈ రథోత్సవం ఈవో గారు కానీ, అలాగే మా రాము గారు, శ్రీరామచంద్రమూర్తి గారు ఈ అవకాశాన్ని నాకు గత 15 ఏళ్లుగా నాకు అవకాశం ఇచ్చారండి. ఈ మహోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా చేసి ఆ స్వామి వారి కృతజ్ఞతలు నేను ఎప్పటికీ మర్చిపోను. అలాగే మా ఆ స్వామివారి దీవెనలు నాకు ఎప్పుడు చల్లగా ఉండాలని. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించారని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా కోరారు. విజయవాడ ది వేన్యూ కన్వెన్షన్ లో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టెం రఘురాంతో కలిసి ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల తెలుగుదేశం కూటమి బలపరిచిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలో క్షేత్రస్థాయిలో ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర గెలుపు కోసం కృషి చేస్తున్నామని, పట్టభద్రులు ఖచ్చితంగా పోలింగ్ బూత్ కి వచ్చి ఓటు వేసే విధంగా కూటమి నాయకులు, కార్యకర్తలు కృషి చేస్తున్నారని తెలిపారు. విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించడమే ముఖ్య లక్ష్యంగా పనిచేస్తున్న రవీంద్ర భారతి స్కూల్స్ యాజమాన్యాన్ని సన్ రైజ్ హాస్పిటల్ ఫిజిషియన్ డాక్టర్ బట్టర్ అభినందించారు. చదువులోనే కాకుండా అనేక రంగాలలో విద్యార్థులు రాణించడం ఆహ్వానించదగ్గ విషయమని అన్నారు. విజయవాడ రవీంద్ర భారతి స్కూల్ జాబిల్లి క్యాంపస్ భవానీపురం బ్రాంచ్ ఆధ్వర్యంలో కాన్వకేషన్ ప్రోగ్రాం విద్యాధరపురంలో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సన్ రైజ్ హాస్పిటల్ ఫిజిషియన్ డాక్టర్ ఏవి బట్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విలువలతో కూడిన విద్యను అందించడంలో రవీంద్ర భారతి స్కూల్స్ ముందంజలో ఉంటుందని తెలిపారు.
ఒక చదువులోనే కాకుండా యోగా, క్రీడలు, పాటలు, నృత్యాలు మొదలైన ఎన్నో సాంస్కృతిక రంగాలలో రవీంద్ర భారతి విద్యార్థులు రాణిస్తున్నారని చెప్పారు. స్కూల్ ప్రిన్సిపల్ సునీత మాట్లాడుతూ పలు కాంపిటీషన్స్ నిర్వహించామని, విజేతలైన విద్యార్థులకి బహుమతుల్ని అందజేస్తున్నామని చెప్పారు. హెచ్ఓడి కిరణ్మయ్ తెలుగు అధ్యాపకురాలు కృష్ణవేణి మాట్లాడుతూ విద్యార్థులకి క్రమశిక్షణతో కూడిన విద్యతో పాటు అనేక అంశాలలో శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను ఆకర్షించాయి. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. Which color do you like most? What is the name of our school? In fancy dress. నా పేరు సునీత. నేను జాబిల్లి ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్ జాబిల్లి రవీంద్ర భారతిలో ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నాను. ఇవాళ మన బాలలు అందరికీ స్నాతకోత్సవం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. పేరెంట్స్ అందరూ వచ్చినందుకు, మమ్మల్ని ఆశీర్వదించినందుకు, ఇక్కడ కార్యక్రమాలందరికి అన్ని వాళ్ళకి నచ్చుతాయి అనుకుంటున్నాను. నేను ఇవాళ ఈ కాన్వకేషన్ యూకేజీ క్లాస్ వాళ్ళకి రవీంద్ర భారతి వాళ్ళ కాన్వకేషన్కి వచ్చాను. అయితే ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. ఇంత క్రౌడ్ కానీ, ఇంత పీపుల్ కానీ, ఇంతమంది పిల్లలు ఈ స్కూల్లో చదువుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. తర్వాత వాళ్ళ ప్రతిభను చాలా బయట పెట్టుకున్నారు. వాళ్ళ ప్రతిభకు తగ్గ పురస్కారం అందిస్తున్నారు స్కూల్ వాళ్ళు. దానికి నేను చాలా ఆనందిస్తున్నాను. ఇది రెగ్యులర్ గా ఇట్లాగే కంటిన్యూ చేస్తారని, ఇట్లాగే స్టూడెంట్స్ కూడా బాగా ఉండి టీచర్స్ సపోర్ట్ తో వాళ్ళు కూడా జ్ఞానాన్ని, వాళ్ళ ఎదుగుదలని పెంచుకోవాలని కోరుకున్నానండి. అలాగే నేను ఈ స్కూల్లో చూసింది ఏంటంటే, వీళ్ళకి చాలా కొంచెం మంచి పట్టుదలతో జాగ్రత్తగా అన్ని పట్టించేది కాకుండా వాళ్ళు సొంతంగా వాళ్ళ జ్ఞానాన్ని పెంచుకునే విధంగా కల్చరల్ యాక్టివిటీస్ కానీ, స్పోర్ట్స్ కానీ, తర్వాత ఎనీ అదర్ యాక్టివిటీస్ జాగ్రత్తగా చూసుకుంటూ, టీచర్స్ కూడా అంత ప్రతిభావంతులే ఉన్నారు. వాళ్ళు కూడా స్టూడెంట్స్ ని జాగ్రత్తగా చూసుకుంటూ, వాళ్ళ పరిధిలో వాళ్ళ నాలెడ్జ్ ని షేర్ చేసుకుంటూ, ఇంకా కావాలంటే బయట నుంచి కూడా టీచర్స్ ని తీసుకొచ్చి మంచిగా వాళ్ళ జ్ఞానాన్ని కూడా, వాళ్ళ నాలెడ్జ్ ని పెంచుతూ ఉన్నారు. ఇంకొకటి, ఈ ప్రోగ్రామ్ ఈ ఏరియాలో ఇంతమంది నేను చూడలేదు. తర్వాత ఇట్లాగే మంచిగా ఉండాలి, పెద్దగా ఉండాలి, ఇంకా పెద్దగా. శుభ సాయంత్రం అండి. నా పేరు కృష్ణవేణి. నేను రవీంద్ర భారతి స్కూల్లో తెలుగు ఫ్యాకల్టీగా చేస్తున్నాను. గత 10 సంవత్సరాల నుంచి నేను ఈ స్కూల్లో వర్క్ చేయడం జరిగింది. సో ఇక్కడ నేను వర్క్ చేయడం అనే కాదు, నేను యాజ్ ఎ పేరెంట్ గా వచ్చాను. యాజ్ ఎ పేరెంట్ అంటే
పిల్లలు అసలు ఎలా తీర్చిదిద్దాలి పిల్లల్ని అన్న దానిలో రవీంద్ర భారతి మాకు ఎంతో శిక్షణ ఇవ్వడము, అలాగే క్రమశిక్షణతో కూడిన విద్యను అవలంబించడము చేస్తుందన్నమాట. అది ఎలాగంటే ఓన్లీ విద్య మీదే కాన్సన్ట్రేషన్, మొత్తం శ్రద్ధ మొత్తం విద్య మీదే పెట్టకుండా అదర్ యాక్టివిటీస్, ఇప్పుడు మీరు అందరూ గమనించే ఉంటారు, క్లాసికల్ డాన్స్ అని, డాన్సెస్ అని, అలాగే ఒక చిన్న పాప, నర్సరీ పాప కూడా యాక్టివిటీస్ గురించి చెప్పడం కానీ, కలర్స్, నేమ్స్, అది ఇంపాసిబుల్ వేరే స్కూల్స్ లో పోల్చుకుంటే గనక మన స్కూల్ ఒక మెట్టు మీద ఉన్నదనే చెప్పవచ్చు మనం గమనించినట్లయితే. అలాగే ఇంకా అసలు లేని పాయింట్ అంటూ లేదనమాట. మా స్కూల్ అని నేను గొప్ప చెప్పుకోవడం కాదు, కానీ చెప్తున్నాను కదా, మా పిల్లల్ని చదివించుకున్నాను, అలాగే నేను రావడం జరిగింది. ఎందుకని అంత ఇంట్రెస్ట్ వెన్ కంపేర్డ్ విత్ అదర్ స్కూల్స్, ఈ మా స్కూల్ అనేది ఒక మెట్టు మీద ఎక్కువే ఉంది. రాష్ట్రంలో మహిళలకి వర్క్ ఫ్రం హోం విధానాన్ని ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని సీఎం చంద్రబాబు వెల్లడి. స్టెమ్ కోర్స్ మహిళలకి శుభాకాంక్షలు తెలిపిన సీఎం స్టెమ్ కోర్స్ రంగాల్లో వృద్ధి అవకాశాలని కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టీకరణ. మరో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటే లక్ష్యంగా పవన్ దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలను సందర్శించనున్న వైనం. రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వెల్లడి. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనని గెలిపించాలని కోరిన వైనం. పౌర్ణమిని పురస్కరించుకుని భక్తులతో కిక్కిరిసిన ఇంద్రకీలాద్రి. దుర్గా మల్లేశ్వర స్వామివార్ల గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఆద్యంతం కన్నుల పండగగా సాగిన వైనం. గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పెద్దెత్తున పాల్గొన్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.